నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నానండి. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. ఈ సమయంలో మనము తెలుసుకునేటువంటి అంశం, బాప్తిసం పొందుటకు ఎంతకాలము వాక్యం వినాలి. బాప్తిసం పొందుటకు ఎంతకాలము వాక్యము వినాలి. జాగ్రత్తగా ఈ సబ్జెక్టు మనం విని వాస్తవాలు బైబిల్ గ్రంథములో నుంచి మనం గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఓకే, ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి వచనాన్ని బైబిల్ నుంచి మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాయబడ్డదండి. ఎవరు తెలియచేశారు ఈ బాప్తిసానికి సంబంధించిన ఈ విషయం అంటే, యేసుక్రీస్తుల వారు మొదటి శతాబ్దములో 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై ఈ విషయాన్ని తెలియచేశాడు. దీన్ని గ్రేట్ కమిషన్ కూడా అంటారండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడినని మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వరకు. అక్కడ కూడా బాప్తిసం యొక్క కాన్సెప్ట్ మనకు కనపడుతుంది. ఇక్కడ ఏమంటానంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రియులారా, ఈ లేఖనాలన్నీ కూడా తెలిసిన సంగతులే, ప్రారంభం నుంచి మనం విన్న సంగతులే. అయితే విషయం ఏంటంటే, ఒక వ్యక్తి నమ్మి బాప్తిసం పొందాలంటే, పొంది రక్షింపబడాలంటే ఎంతకాలం అతను వాక్యం వినాలి, ఇది పాయింట్ అండి. నేను ఎందుకు అంటున్నానంటే, ఈ విషయాన్ని ఎందుకు అండర్లైన్ చేసి మాట్లాడుతున్నానంటే, ఈ లోకంలో అంటే ప్రజల మధ్యలో కొన్ని మత శాఖలు అనేటివి ఏర్పాటు కావడం జరిగింది. వీటిని డినామినేషన్స్ అంటారు. ఈ మత శాఖలలో ఎలాగుంటుందంటే పరిస్థితి, ఒక వ్యక్తి వచ్చి, పాస్టర్ గారు నాకు బ్యాప్టిజం ఇవ్వండి అండి, నేను రక్షింపబడాలి కదా, దయచేసి నాకు బ్యాప్టిజం ఇవ్వండి అని చెప్పేసి వారు అడిగినప్పుడు, అమ్మమ్మమ్మమ్మ అంత తొందరగా మీకు మేము బ్యాప్టిజం ఇవ్వకూడదు, మీరు తీసుకోకూడదు, మీరు వాక్యంలో బలపడాలి, చాలా కాలం మీరు సంఘానికి రావాలి, మీరు పరీక్షింపబడాలి, వాక్యం విన్న తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అప్పుడు బాప్టిజం తీసుకోవాలి. ఇమ్మీడియట్లీ మీకు నేను బాప్టిజం ఇచ్చేసి మీరు అడగగానే మీరు తీసుకుంటే ఉపయోగం ఉండదు. దాని విలువేటో తెలియకుండా తీసుకుంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు చాలా కాలం మా సంఘానికి రావాలి, వాక్యం వినాలి, వాక్యంలో బలపడాలి. మీరు ఒక పని చేయండి, జనవరి నెలలో, సంవత్సరానికి మొదటి నెల జనవరి కదా, జనవరి 1 రోజు మీరు సిద్ధపడండి. అనేక మంది ఆ రోజు బాప్టిజం తీసుకోవడానికి మరి సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు మీరు కూడా బాప్టిజం తీసుకోవచ్చు. కాబట్టి జనవరి 1కి మీరు సిద్ధపడండి, మేము బాప్టిజం అని చెప్పేసి అంటారు. మరికొంతమంది ఏమంటారంటే, క్రిస్మస్ రోజు మీరు బాప్టిజం తీసుకుంటే చాలా బాగుంటుంది, డిసెంబర్ 25 యేసుక్రీస్తు వారు ఆ రోజు పుట్టిన రోజు కనుక ఆ రోజు తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది అని చెప్పేసి, ప్రియులారా, ఈ బాప్తిసం అనేదాన్ని వారు వాయిదా వేసుకుంటూ రావటం జరుగుతుంది. నిజంగానే పాపం లేఖనాలు తెలియనటువంటి వీరు ఏమనుకుంటారంటే, ఓహో బాప్టిజం తీసుకోవాలంటే చాలా కాలం వాక్యం వినాలి కావచ్చు, చాలా నెలలు చాలా వారాలు మేము అటెండ్ కావాలనేమో
అయ్యగారు చెప్పింది, పాస్టర్ గారు చెప్పింది కరెక్టే అని చెప్పేసి పిల్లరా వారి మాటల ప్రకారంగా చాలా కాలం వెయిట్ చేసి జనవరి 1 అప్పుడు, డిసెంబర్ 25 అప్పుడు ఇంకా ఏదో ఒక అకేషన్లో వాళ్ళు బ్యాప్టిజం తీసుకుంటారు. ఓకేనండి. ఇలాగున్నాయి బయట పరిస్థితులు. నేను అన్ని మత శాఖల గురించి మాట్లాడలేదండి, కొన్ని. పిల్లరా ఇదే సిస్టమ్, ఇదే విధానం కొన్ని క్రీస్తు సంఘాలలో కూడా జరుగుతున్నాయండి. క్రీస్తు ప్రభు ద్వారా కట్టబడిన క్రీస్తు సంఘాలలో కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. జనవరి 1 రోజు ఇవ్వటం, డిసెంబర్ 25 ఇవ్వటం, ఏదైనా అకేషన్ బట్టి ఇవ్వటం ఇలా జరుగుతూ ఉంటుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవము? రక్షింపబడాలి, నాకు బాప్టిజము ఇవ్వండి అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి వ్యక్తికి బాప్టిజం ఇవ్వకుండా బాప్టిజాన్ని ఎక్స్టెన్షన్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఆ వ్యక్తి బాప్టిజం తీసుకోవాలంటే ఎంతకాలం వాక్యం వినాలి? ఇది నా బాధ, దేవుడి యొక్క బాధ అండి. మీకు అర్థమైపోయింది అనుకుంటా విషయం. ప్రియులారా, అలాగా ఆలస్యము కాటాన్ని బట్టి ఈ లోపల కొంతమంది చనిపోతున్నారు. మరి చనిపోయినటువంటి వారి ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? పరదేశికి, అక్కడి నుంచి పరలోకంకి వెళ్తాయండి. చనిపోతే డైరెక్ట్గా వాళ్ళు పాతాళ లోకానికి వెళ్ళిపోతారండి. వారు పాతాళ లోకానికి వెళ్ళి నాశనం అవుతున్నారంటే వారి ఆత్మలకి బాధ్యులు ఎవరు? నువ్వు కాదా? అతను వచ్చేసి బాప్టిజం ఇయ్యని చెప్పేసి అన్నప్పుడు నువ్వు ఇవ్వకుండా ఉన్నావంటే ఆ తర్వాత చనిపోయాడు, బాధ్యుడెవడు? నువ్వే. దేవుడు గ్యారంటీగా రేపు లెక్క అడుగుతాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం ఆలోచిద్దాము. బైబిల్ని బట్టి మనకు ఊహలు వద్దు. బాప్టిజం పొందుటకు ఒక వ్యక్తి ఎంతకాలం వాక్యం వినాలి? ఈ పాస్టర్లు చెబుతున్నట్టుగా చాలా కాలం వినాలా? వాక్యంలో బలపడాలా? అప్పుడే తీసుకోవాలా? ఇందును గూర్చి లేఖనము ఏమంటుంది అనేది మనం ఆలోచించాలి. మనకి ఊహలు వద్దు, వాక్యమే మనకు హద్దు. కాబట్టి వాక్యపు వెలుగులో వీటన్నిటి కూడా మనం పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు తెలియజేసిన తర్వాత శిష్యులకి క్షమించండి, ఆ తర్వాత కొన్ని దినాలలో క్రీస్తు సంఘం అనేది ప్రారంభించబడుతుంది. నేను గత అంశాలలో ఈ విషయాలు మీకు తెలియజేశాను. సంఘము ప్రారంభించబడిన తర్వాత, అంటే కట్టబడ్డ తర్వాత బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, అపోస్తలుల కార్యంలో. ఈ బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తులు బాప్తిసం తీసుకోవడానికి ఎంతకాలము వాక్యం విన్నారు? ఇప్పుడు మత శాఖలలో అందరూ కాదండి, కొద్దిమంది పాస్టర్లు చెప్తున్న ప్రకారంగా వారు ఎంతకాలం వాక్యం విని బాప్టిజం తీసుకున్నారు అనేది మనము జాగ్రత్తగా మనం ఆలోచిద్దామండి. ఆలోచించి వాస్తవాలు గ్రహిద్దాం. సత్య మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. లేఖనాల ప్రకారంగా బ్రతుకుదాం. ఓకే, రైట్. పెంతుకోస్తు అనే పండుగ దినాన ప్రియులరా దాదాపు 3000 మంది భక్తి కలిగినటువంటి యూదులు బాప్టిజం తీసుకుంటారు. పెంతెకోస్తు అనే పండుగ దినాన యెరూషలేము పట్టణంలో క్రీస్తు శకం 33వ సంవత్సరంలో క్రీస్తు సంఘం అనేది ప్రారంభించబడ్డది. ఆ టైంలో ఇంచుమించు 3000 మంది బాప్టిజం తీసుకుంటారు. ఇంచుమించు 3000 మంది బాప్టిజం తీసుకున్నట్టు వీరు దానికంటే ముందు ఎన్ని నెలలు, ఎన్ని వారాలు వాక్యం విన్నారు పేతురు గారి ద్వారా అనేది మనం ఆలోచిద్దామండి. ఈ విషయం మనకు అర్థం కావాలంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలోనికి మనం వెళ్దామండి. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసినవి కనుక నేను ప్రతి సందర్భాన్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడలేదండి. జస్ట్ ఓవరాల్గా నేను తెలియజేసుకుంటూ వెళ్తున్నాను. మీరు భావాన్ని గ్రహిస్తే చాలన్నది నా యొక్క ఆలోచన. అందుకొరకు నేను ముందుకు వెళ్తున్నాను. పేతురు గారు ప్రసంగం చేస్తున్నాడు, క్రీస్తుకు సంబంధించిన సువార్తను ప్రకటిస్తున్నాడు. యూదుల మధ్యలో, భక్తి కలిగిన యూదుల మధ్యలో యెరూషలేము పట్టణంలో పెంతెకోస్తు అనే పండుగ దినాన
మీరు యేసుక్రీస్తు వారిని అనవసరంగా అప్పచెప్పారు, ఇది పరిస్థితి, దేవుని యొక్క సంకల్పాన్ని ఆయన నెరవేర్చడానికి వస్తే మీరు ఆయన చంపారు అని చెప్పేసి క్రీస్తుని గురించిన సువార్త మరి బోధించటము జరుగుతున్నారు. అప్పుడు ఏం జరిగిందనంటే 37వ వచనం 2వ అధ్యాయము 37 కానించి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. వారు ఈ మాటలు విని, ఏది ఈ యూదులు పేతురు గారి యొక్క ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము, గత అయిపోయింది, మాకు తెలియక అనవసరంగా మేము యేసుక్రీస్తు వారిని అప్పచెప్పాం, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తలుని అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు వారి నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైనటువంటి మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైనటువంటి మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఇది విషయం. ఇప్పుడు మేము ఏం చేయాలా, జరిగిందేమో జరిగింది, ఇప్పుడు మేము రక్షింపబడాలి, మా పాపాలు మొత్తం క్షమింపబడాలి, మేము పరలోకం వెళ్ళాలి చనిపోయిన తర్వాత. ఇప్పుడు మేము ఏం చేయాలని అన్నప్పుడు ఏం చెప్పిండండి, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు వారి నామమున బాప్తిసం పొందుడి. ఎప్పుడైతే మీరు పొందుతారో మీరు రక్షింపబడతారు. ఇది పరిస్థితి సోయిట్స్ అని చెప్పేసి పేతురు గారు వారికి తెలియజేస్తాడు. ప్రియులారా, తెలియజేసిన తర్వాత వీరు ఎంతకాలము వాక్యం విన్నారు, సర్లేండి మేము రక్షింపబడతాము, ఈరోజు మీరు చెప్పారు, మళ్ళీ రేపు కూడా చెప్పండి, ఎల్లుండి కూడా చెప్పండి, రక్షణకు సంబంధించిన సువార్తమానాన్ని ఇప్పుడు బోధించినట్టుగానే ఇలాగే మాకు బోధించండి, ఒక 6 నెలలు మేము మీ ద్వారా విని అప్పుడు రక్షింపబడటానికి మీ ద్వారా బాప్టిజం తీసుకుంటామని చెప్పేసి అని వారు బాప్టిజం తీసుకున్నారా? ఒకేసారి ప్రసంగం చేసిండండి, ఒకేసారి సువార్తను అందించిండండి వారికి. ఒక్కసారి వారు విన్నారు. విన్న తర్వాత రిజల్ట్ ఏంటి అని మనం ఆలోచిస్తే 41వ వచనం, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎంత అద్భుతమైన విషయం అండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, ఎంతకాలం వాక్యం చెప్తే వారు అంగీకరించారు, ఎంతకాలం తెలియజేశాడు, ఎంతకాలం వీరున్నారు, ఆ కొద్దిసేపేనండి వారు వాక్యం విన్నారు. ఆ కొద్దిసేపే ఆయన చెప్పాడు పేతురు గారు. ఇమ్మీడియట్లీ 41లో రిజల్ట్ అనమాట. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఇంచుమించు 3,000 మంది బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం పొందటానికి మరి ఎంతకాలం వాక్యం విన్నారండి? ఏమండి, చాలా కాలం విన్నారా? చాలా నెలలు విన్నారా? చాలా వారాలు విన్నారా? వినలేదే. వాక్యం విన్నారు అంటే సువార్తను విన్నారు, రక్షణకు సంబంధించిన సువార్తను వారు విన్నారు. సువార్తను విన్నారు, విశ్వాసం ఉంచారు, మారు మనసు పొందారు, ఒప్పుకున్నారు, ఇమ్మీడియట్లీ బాప్టిజం తీసుకున్నారు. ఇంచుమించు 3,000 మంది. ప్రశ్న, ఇప్పుడు ఈ పాస్టర్లు చెప్పినట్టుగా పేతురు గారు వారికి ఎందుకు చెప్పలేదు? ఓకే, మీరు బాప్టిజం పొందాలనంటే చాలా కాలం మీరు మా దగ్గరికి రావాలి, మీ వాక్యం అందించాలి, మీరు వినాలి, వాక్యంలో బలపడాలి, అప్పుడు మీరు బాప్టిజం తీసుకోవటం కరెక్టు, అది యాక్సెప్టబుల్ బాప్టిజం అని అన్నాడా? ఆయన అనలేదు. పిల్లలు ఇమీడియట్లీ వీళ్ళు బ్యాప్టిజం తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ బ్యాప్టిజాలు చెల్లవా ఈ పాస్టర్లు చెప్తున్న ప్రకారంగా? ప్రియమైన దేవుని పిల్లలారా, తోటి దైవజనులారా, సత్యాన్వేషకులారా, వాస్తవాన్ని గ్రహించాలి. బైబిల్ గ్రంథములో వాక్యము వెంబటే రక్షింపబడట కొరకు బాప్టిజం తీసుకున్న సందర్భాలను మనము పరిశీలన చేస్తున్నాము. ఓకే,
నెంబర్ 1 సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత నెంబర్ 2లోకి మనం వెళ్దాం. చాలా సందర్భాలు ఉన్నాయి కానీ సమయం కొంచెం ఉంది కనుక కొన్నింటిని మనము పరిశీలన చేస్తాను. డీప్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, జస్ట్ ఓవరాల్గా తెలియజేస్తున్నాను తెలిసిన సంగతులే కనుక. యూట్యూబ్ ద్వారా అనేక మంది వినాలన్న సదుద్దేశంతో నేను ప్రసంగం చేస్తున్నాను, యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ సబ్జెక్టు అనేకమైనటువంటి ప్లేసులలో, బైబిల్ క్లాసులలో, మీటింగ్స్లలో, స్పెషల్ బైబిల్ క్లాసులో తెలియజేశాను. రికార్డెడ్గా ఉండటం కొరకే నేను తెలియజేస్తున్నానండి. జాగ్రత్తగా వాస్తవాలు గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. ఓకే, నెంబర్ 2 మనం ఎక్కడికి వెళ్దాము మనం ఆలోచిస్తే, ఆ 3000 మంది తర్వాత 4000 మంది, 5000 మంది, 6000 మంది, అలా అనేక మంది బ్యాప్టిజాలు తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు వారి గురించి నేను మాట్లాడలేదు, అవసరం అనుకున్న సందర్భం గురించే మాట్లాడుతున్నాను. ఓకే ప్రియులారా, ఈ సమయంలో మనము అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 36వ వచనం దగ్గరికి మనం వెళ్దాం. 8:36 వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఇది విషయం. సందర్భం ఏంటిది అని మనం ఆలోచిస్తే, ఇథియోపియా దేశమునకు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కందాకే రాణి కింద. ఆ ధనాగారం మీద ఆర్థిక శాఖ మంత్రి, ఫినాన్షియల్ మినిస్టర్ అంటారు. నపుంసకుడు అనేటువంటి ఒక వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రిగా ఇథియోపియా దేశానికి ఉంటాడు. బాగా ఆలోచించండి. ఇథియోపియా దేశము నుండి కృపగలిగిన తండ్రిని ఆరాధించుటకు రథం మీద కూర్చొని యెరూషలేముకు వచ్చి తండ్రైన దేవుణ్ణి ఆరాధిస్తూ మళ్ళీ తిరిగి రథం మీద కూర్చొని అరణ్య మార్గం గుండా బయలుదేరి మళ్ళీ ఇథియోపియా దేశానికి వెళ్తున్నాడు. ఇది విషయం. ఆయన వెళ్తూ రథం మీద కూర్చొని యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి అక్కడ రాయబడ్డటువంటి సందర్భాన్ని చదువుతూ ఉంటున్నాడు. తండ్రి మహాకృపను బట్టి, పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరణ బట్టి సేవకుడైనటువంటి ఫిలిప్పు వెళ్ళి ఆ యొక్క నపుంసకుడితో, ఆర్థిక శాఖ మంత్రితో అంటున్నాడు, నువ్వు చదువుచున్నది గ్రహిస్తున్నావా? నపుంసకుడు రిప్లై, ఎవడైనా నాకు త్రోవ చూపించకపోతే నేను ఎలాగా గ్రహించగలని చెప్పేసి అంటాడు. అప్పుడు ప్రియులారా, ఫిలిప్పు నపుంసకుడికి చదువుతున్నటువంటి లేఖన భాగాలు వివరించినప్పుడు భయమైపోయి, అమ్మో నేను రక్షింపబడాలి, విన్నదాని ప్రకారంగా నేను రక్షింపబడాలి, నేను రక్షింపబడకపోతే ఇదే క్షణములో, ఇదే నిమిషంలో నేను చనిపోతే ఈ అరణ్యంలో నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది. కాబట్టి నేను చనిపోయిన తర్వాత నేను రక్షింపబడాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాప్టిజం. ఇప్పుడు నేను బ్యాప్టిజం తీసుకోవాలి ఫిలిప్ వివరించిన దానిని బట్టి అని ఆలోచించి అప్పుడు ఫిలిప్పుతో అంటున్నాడు. సందర్భం ఇదండి. 36వ వచనం. అతనికి యేసుని కూర్చున్న సువార్తను ప్రకటించను. వారు త్రోవలో వెళ్ళిచుండగా నీళ్ళున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుకొని ఆజ్ఞాపించను. ఒకరిని రక్షింపబడాలి, ఇది పరిస్థితి. అదిగో నీళ్ళు, నాకు బాప్టిజం ఇవ్వడానికి మీకేమన్నా ఆటంకమా అని పిలుపుని అన్నాడు. నాకేం ఆటంకం? అసలు అందుకొరకే కదా దేవుడు పరిశుద్ధాత్మతో నన్ను ఇక్కడ పంపించింది, నిన్ను రక్షించకొరకే కదా అని చెప్పేసి అని. ప్రియులారా, నీళ్ళున్న ఒక చోటకు వచ్చినప్పుడు రథం ఆఫ్ చేశారు. నపుంసకుడు, ఫిలిప్పు ఇద్దరు కలిసి దిగారు నీళ్ళల్లోనికి. ఫిలిప్పు నపుంసకుడికి బ్యాప్టిజం ఇచ్చాడు ఆ నీటిలో.
ఇద్దరు కలిసి ఒడ్డుకు వచ్చారు. నపుంసకుడు వెళ్ళిపోయాడు, ఇతని దారిలో ఇతను వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు బాప్తిసం తీసుకున్నాడు. ఏ సందర్భంలో బాప్తిసం తీసుకున్నాడు? ఈ యొక్క నపుంసకుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఎలాంటి కండిషన్లో తీసుకున్నాడు? ప్రయాణం నుండి తీసుకున్నాడండి. అంతే కదండి. వారి దారిలో వెళ్ళుచుండగానే బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకోవడానికి మునుపు పిలుపు ద్వారా ఎంతకాలం వాక్యం విన్నాడు? ఇది పాయింట్ నాది. ఎంతకాలం నుంచి ఈ పిలుపు సువార్త ప్రకటించుకుంటూ వచ్చాడు ఈ నపుంసకుడికి? ప్రియులారా, ఈ నపుంసకుడికి ఈ పిలుపుకి ఎంతకాలం నుంచి పరిచయం ఉందని గ్రంథంలో ఎక్కడన్నా రాయబడ్డదండి? ఫిలిప్పు అతన్ని ఎప్పుడన్నా విజిట్ చేసి స్వార్థ ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి ఆ గ్రంథంలో? నాకైతే తెలియదండి. ఒకేసారి కలుసుకున్నారు, ఒకేసారి ఫిలిప్పు క్రీస్తుకు సంబంధించిన సువార్తని బోధించాడు లేక ప్రకటించాడు, అంతే. ఎంతో కాలం ఆయన బోధించలేదు, ఎంతో కాలం ఆయన వినలేదు. ఒక్కసారే బోధించిండు, అది స్ట్రాంగ్గా బోధించిండు, అర్థమయ్యే రీతిలో బోధించిండు. ఇమ్మీడియట్లీ నాకు బాప్టిజం వేయటానికి నీకేమైనా ఆటంకం అని చెప్పేసి అన్నాడు. ఆయనకేం ఆటంకం లేదు. ఇద్దరు కలిసి నీళ్ళలో దిగారు. నపుంసకుడు బాప్టిజం తీసుకున్నాడు ఫిలిప్పు గారి ద్వారా నీటిలో. ఆలోచించవలసిన పాయింట్, బాప్తిసం పొందుటకు ఎంతకాలం వాక్యం వినాలి? ఎంతకాలం వినడండి నపుంసకుడు? ఎంతో కాలం వినలేదు కదా. నేను అనుకుంటున్నాను దాదాపు ఒక గంటన్నర 2 గంటల సేపు విని ఉండొచ్చు, అంతే. ఆయన బాప్టిజం తీసుకోవడానికి ముందు ఇమీడియట్లీ బాప్టిజం తీసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తులు బాగా ఆలోచించాలి, సమయాన్ని పోనీయలేదు. ఇమ్మీడియట్లీ రక్షింపబడట కొరకు ఇమ్మీడియట్లీ వారు బాప్టిజం తీసుకున్నారు. మనం రెండో సందర్భాన్ని చూసాం. మనం ముందు భక్తి కలిగిన యూదులు ఇంచుమించు 3000 మంది వారు బాప్టిజం పొందారు పేతురు గారి ద్వారా. పేతురు గారి యొక్క సువార్త, వారు బోధించిన సువార్త విని ఆ తర్వాత నపుంసకుడు ఇథియోపియా దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈయన. ఓకేనండి, మీకు అర్థమవుతుంది కదా? నేను క్లారిటీగానే చెప్తున్నాను కదా, బైబిల్లో నుంచి చెప్తున్నాను కదా. కనుక మీరు వాస్తవాలు గ్రహించాలని ప్రేమతో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఓకే, 2 సందర్భాలు అయిపోయినాయి. 3వ సందర్భంలోకి మనం వెళ్దాం. ఏంటి 3వ సందర్భము అని మనం ఆలోచిస్తే 16వ అధ్యాయంలోకి మనం వెళ్దామండి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలోనికి మనం వెళ్దామండి. ఈ మధ్య అధ్యాయాలలో కూడా చాలామంది బాప్టిజాలు తీసుకున్నారు, కానీ మనం కరెక్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో నేను కొంచెం జంప్ చేస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. జాగ్రత్తగా మీరు గ్రహించండి. ప్రియులారా, పౌలును శీలను సువార్త ప్రకటించుకుంటూ ఆయా పట్టణాలు, ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఫిలిప్ అనేటువంటి ప్రాంతానికి, ఫిలిప్ పట్టణానికి రావడం జరిగింది. అక్కడ దయ్యము పట్టినటువంటి ఒక ఆమెని, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడము ఆ ఫిలిప్ పట్టణంలో. ఆ దయ్యము ఆ బిడ్డలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె యొక్క యజమానులు ఇది తెలుసుకొని ఈ పౌలు వలన శీల వలన మాకు రావాల్సినటువంటి లాభం అనేది రాకుండా పోయింది, దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఇది పరిస్థితి. వీళ్ళు అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. కాబట్టి రేపు ఇంకా ఎక్కువ మనం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వీరిని బట్టి, వీరు బోధించే బోధలను బట్టి ఎక్కువగా అధికంగా నష్టపోయే అవకాశం ఉన్నాయని చెప్పేసి అధికారులకి, వారికి వీరికి తెలియజేసి ప్రియులారా పౌలుని శీలని చెరసాల నాయకుడికి అప్పగించడం జరిగింది. అంటే చెరసాలలో వేస్తారు వాళ్ళని. పౌలు శీల చెరసాలలో ఉన్నటువంటి సందర్భం. చెరసాల నాయకుడు ఆ చెరసాలలో ఉన్నటువంటి వారికి ఆజ్ఞలు గట్టిగా జారీ చేయటం, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి
అలాంటివి ఇవన్నీ కూడా మనకు తెలిసిన సంగతులే. అయితే పౌలు శీల చెరసాలలో ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతము అని మనం ఆలోచిస్తే 16వ అధ్యాయము 32వ వచనం కాదు, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మనము చదువుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, 26, దానికంటే ముందు 26 చదువుదాం. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తనను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి, ఎవరు? చెరసాల నాయకుడు పౌలుకి శీలకి సాగిలపడి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బట్టి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, చూశారండి మాటలలో తేడా వస్తుంది, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. దేవుని వాక్యము బోధించిరి. దేవుని వాక్యం బోధించరు. ఎంతకాలం బోధించారు వారు? ఆ రాత్రి వేళలో పౌలును శీలను ఎంతకాలం బోధించారు? చెరసాల నాయకుడికి, లేదు వారి యొక్క కుటుంబ సభ్యులకి, అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. 32వ వచనం. 33, రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. వెంటనే, ఇలా బాగా ఆలోచించాలి, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. ఆలోచించవలసినటువంటి విషయం, చెరసాల నాయకుడు తన కుటుంబ సభ్యులు వెంటనే, అంటే రాత్రి వేళలోనే, రాత్రి గడియలలోనే వారి బ్యాప్టిజం తీసుకున్నారు. ఎందుకు వారు రాత్రి గడియలను తీసుకున్నారు? తెల్లవారిన తర్వాత తీసుకోవచ్చు కదా, కొంతకాలం వాక్యం విన్న తర్వాత తీసుకోవచ్చు కదా, వాక్యంలో బలపడ్డ తర్వాత తీసుకోవచ్చు కదా. ఆ పౌలుని శైలిని పిలిపించుకొని వాక్యం బాగా విని స్థిరపడ్డ తర్వాత బ్యాప్టిజం తీసుకోవచ్చు కదా. ఎందుకు ఇమ్మీడియట్లీ బ్యాప్టిజం పొందారు రాత్రి వేళలనే? ప్రియులారా, బాగా మీరు ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియచేస్తూ ఉంటున్నాను. నేను ముగింపులో చెప్తున్నా ఆ విషయం. ఎందుకు వారు తీసుకున్నారు? ఇప్పుడు పాస్టర్లు చెప్పినట్టుగా పౌలు శీల ఎందుకు చెప్పలేదు వారికి, కొంతకాలం మీరు వాక్యం వినండి, అప్పుడు బ్యాప్టిజం తీసుకోండి, అప్పుడు అది యాక్సెప్టబుల్ అయింది, లేకపోతే అది కొట్టివేయబడుతుందని ఎందుకు చెప్పలేదు? ఇమ్మీడియట్లీ ఎందుకు వారికి బ్యాప్టిజం ఇచ్చారు? అసలు వారెందుకు తీసుకున్నారు బ్యాప్టిజం? మీకు అర్థం కావట్లేదా? బైబిల్లో ఉన్న సత్యము ఒక క్రమం అర్థం కావట్లేదా? సువార్త విన్న వెంబటే ప్రియులారా బాప్తిసాలు తీసుకున్న సందర్భాలు గ్రంథములో ఉన్నాయి. 1 by 1 మీకు నేను తెలియజేస్తున్నాను. చెరసాల నాయకుడి యొక్క కుటుంబం సువార్త విన్న వెంబటే వారు రక్షింపబడ్డారు. ఇది 3వ సందర్భం. ఓకేనండి. ఇక 4వ సందర్భాన్ని మనము చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పాలంటే చాలామంది ఉన్నారు, అవసరం లేదు, మీకు క్లియర్ అయిపోయిందని చెప్పేసి నేను ముగించడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 4వ సందర్భం ఏంటిది అని మనం ఆలోచిస్తే అపోస్తల కార్యము 19వ అధ్యాయంలోకి వెళ్దామండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిన ఏందో ఆ ఇన్సిడెంట్ మనం చూసుకుందాం. 19వ అధ్యాయం, అపోస్తల కార్యం 19వ అధ్యాయం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి, అంటే ఎఫెసు పట్టణానికి వచ్చి
కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడగగా, వారు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మరి దేనిని బట్టి మీరు బాప్తిసం పొందితిరి అని అడగగా, ఆ శిష్యులని పౌలు గారు అడగగా, వారు శిష్యులు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసమంతులని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చినని చెప్పాను. వారు అంటే శిష్యులు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. ఇమ్మీడియట్లీ పొందారా? ఇమ్మీడియట్లీ పొందారు. విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. ప్రియులారా, ఇక్కడ బాగా ఆలోచించాలి. యోహాను యొక్క శిష్యులు వాక్యం విన్నారు, మారు మనసు నిమిత్తమై బాప్తిజం తీసుకున్నారు. పాపక్షమాపణ నిమిత్తం వారు బాప్తిజం తీసుకోలేదు. దానికి సంబంధించిన విషయాలు పౌలు గారు తెలియచేసినప్పుడు ఇమ్మీడియట్లీ బాప్తిజం పొందారు యోహాను యొక్క శిష్యులు. రక్షింపబడాలని ఇమ్మీడియట్లీ. కొంతకాలం వారు వాక్యం ఎందుకు వినలేదు? వాక్యం వినాలి కదా, వాక్యంలో స్థిరపడాలి కదా, అప్పుడే కదా బాప్టిజం తీసుకునేది, అప్పుడే కదా పౌలు గారు బాప్టిజం ఇచ్చేది. వారు బాప్టిజం తీసుకున్నారు. ప్రియులరా, అక్కడ పౌలు ఇచ్చారా, సమ్ ఎక్స్ ఇచ్చాడా దాని గురించి కానీ ప్రస్తావించేది. వారు ఇమ్మీడియట్లీ బాప్టిజం పొందారు. ఎందుకు పొందారు అన్నది నా పాయింట్. వాక్యంలో బలపడలేదు కదా, ఈ నూతన నిబంధన యొక్క క్రమం వారికి తెలియదు కదా, కొంతకాలం స్టడీ చేయాలి కదా. ఎందుకు వారు బాప్టిజం పొందారు? నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను అనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలిసింది. కాబట్టి ఇమ్మీడియట్లీ వారు బాప్టిజం పొందారు. ఓకేనండి, రైట్. ఇప్పటి వరకు మనము 4 సందర్భాలను చూసాం కదండి. ఒక మనిషి రక్షింపబడాలంటే, అంటే బాప్టిజం తీసుకోవాలంటే ఎంతకాలము వాక్యం వినాలన్నటువంటి వేలో లేఖనాలను మనం పరిశీలిస్తే మనకి ఏం అర్థమైంది, ఏమి తేటతల్లమైంది అని అంటే, ఎంతో కాలం మనం ఎదురు చూడవలసిన అవసరం లేదు. వాక్యం విన్నా, సువార్త విన్నా ఇమ్మీడియట్లీ బాప్టిజం పొందొచ్చని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎవరిని బట్టి అంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38-41 ప్రకారంగా ఇంచుమించు 3000 మంది తీసుకున్న దానిని బట్టి, అలాగే నపుంసకుడు తీసుకున్నటువంటి విధానాన్ని బట్టి అపోస్తల కార్యము 8:36 కానించి మనం చదువుకున్నాం కదా, ఆయన తీసుకున్న విధానాన్ని బట్టి ఇమ్మీడియట్లీ బాప్టిజం తీసుకోవచ్చని మనం గ్రహించాం. అలాగే ప్రియులారా, చెరసాల నాయకుడు తన కుటుంబ సభ్యులు ఎంతో పాటు ఉన్నవారు కూడా ఇమ్మీడియట్లీ వారు బాప్టిజం తీసుకున్నారు వాక్యం వినగానే, టయాన్ని ఎక్స్టెండ్ చేయకుండా. ఇక్కడ యోహాను గారి యొక్క శిష్యులు కూడా ఈ 4 సందర్భాల వారు బాప్టిజం తీసుకున్నారు. కాబట్టి పరిశీలించిన దాన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే, బాప్టిజం పొందటకు ఎంతకాలం వాక్యం వినాలంటే ఎంతో కాలం వాక్యం వినాల్సిన అవసరం లేదు. నువ్వు సువార్త విన్నవా, ఇమ్మీడియట్లీ బాప్టిజం తీసుకోవటమే, అంతే. టయాన్ని పోనీయద్దు. అందుకొరకు ప్రియులారా, వారు బాప్టిజం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంకా వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆలోచన ఏంటిది అని మనం ఆలోచిస్తే, అసలు ఎందుకు వెంబడి వీరు బాప్టిజం పొందారు, ఇందులో ఏమైనా జ్ఞానం ఉన్నదా అని మనం ఆలోచిస్తే, ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 15లో ఏమంటానంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి, అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకోవాలని చెప్పేసి అన్నాడు. కాబట్టి దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయకూడదు అనేటువంటి వేలోకి వచ్చేసారండి ఇప్పుడు బాప్టిజం ఇమ్మీడియట్లీ తీసుకున్న వారందరూ కూడా.
ఎందుకు మేము సమయాన్ని పోనీయాలి? టయాన్ని ఎందుకు ఎక్స్టెన్షన్ చేసుకోవాలి? కొంతకాలం ఎందుకు వాక్యం వినాలి? ఈ లోపల నేను చనిపోతే పరిస్థితి ఏంటిది? నేను రక్షింపబడను కదా అని ఆలోచించారండి. కాబట్టి వారు ఏం చేశారంటే సమయమును సద్వినియోగం చేసుకొని ఇమ్మీడియట్లీ బ్యాప్టిజం పొందారు. మీకు అర్థమైందిగా పాయింట్? మీకు అర్థమయ్యే రీతిలో చెప్తానని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి ప్రియులారా, సమయాన్ని పోనీయకూడదనే కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమైపోయింది. ఒక మంచి పని చేసేటప్పుడు టయాన్ని మనం ఎక్స్టెన్షన్ చేయకూడదు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అందుకరికి పౌలు అంటాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకోండి అని చెప్పేసి అన్నాడు కనుక ఇదంతా కూడా వాళ్ళు గ్రహించి ఇమ్మీడియట్లీ బ్యాప్టిజం వారు తీసుకున్నారు. ఇంకా మనం ఆలోచిస్తే అదే పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ రెండవ పత్రికలో ఏమంటున్నాడో మనం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2 కానించి ఏం తెలియజేశాడో మనం చూసుకుందామండి. 6:2 అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఇప్పుడే, రేపు కాదు, ఎల్లుండి కాదు, జనవరి 1 కాదు, డిసెంబర్ 25 కాదు. నువ్వు ఎప్పుడైతే సువార్త వింటావో, సువార్త అనగా యేసు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం, దీన్ని సువార్త అంటారు లేఖనముల ప్రకారంగా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు వింటావో, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమి కలగజేయక శ్రమల యందును ఇబ్బందుల యందును అనుకూలమందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. 2 అంటున్నాడు అనమాట. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. వాక్యమైన ఇమ్మీడియట్లీ అదే మిక్కిలి అనుకూల సమయం. రేపేమి సంభవించునో తెలియదు. కాబట్టి సమయం ఉండగానే, రక్షణ సమయం ఉండగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షింపబడాలన్నది వారి యొక్క ఆలోచన అయి ఉన్నది. సమయమును పోనీయకూడదు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వారు ఆలోచించారు. ఆలోచించి మొదటి శతాబ్దంలో ప్రియులారా, మరి బాప్టిజం తీసుకున్న వారందరూ కూడా ఇమ్మీడియట్లీ బాప్టిజం తీసుకొని వారు రక్షింపబడ్డట్టుగా గ్రంథములో మనము చూశాము. పరిశుద్ధ గ్రంథములో ఇలాగ ఉంటే, అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత సువార్త విన్న ఇమ్మీడియట్లీ వారు బాప్టిజం తీసుకున్నట్టుగా ఆధారాలు ఉంటే, వీటిని పక్కకు పెట్టేసి సో కాల్డ్ పాస్టర్సే కానీ ఇంకా మిగతా ఎవరైనా సరే, మీరు బాప్టిజం పొందాలంటే కొంతకాలం వెయిట్ చేయండి, జనవరి 1 వరకు ఆగండి, డిసెంబర్ 25 వరకు ఆగండి, ఇక పలానా సందర్భంలో మీరు బాప్టిజం తీసుకోండి అని ఎందుకు ఆప్ చేస్తున్నట్టు వారు మాటలు విని వీరెందుకు ఆగుతున్నారు? ఇది ఎంతవరకు కరెక్టు? మీరు ఆలోచించాలని మీ విఘ్నతకి నేను ఇది వదిలేస్తున్నాను ఒక సేవకుడిగా. కాబట్టి ప్రియమైనటువంటి సోదరులారా, వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, రక్షింపబడాలని అనుకుంటున్నటువంటి వారులారా, మీరు వాక్యం విన్నది చాలు. ఒక మనిషి రక్షింపబడాలంటే రక్షణకు సంబంధించినటువంటి సువార్త వినాలి. విన్న తర్వాత ఇమ్మీడియట్లీ బ్యాప్టిజం పొందాలి. అది ఏమాత్రం కూడా సమయాన్ని పోనీయకుండా. ఇది బైబిల్ యొక్క థియరీ, బైబిల్ విధానం, ఇది తండ్రి యొక్క సంకల్పం. ఇది ఇమ్మీడియట్లీ బాప్టిజం తీసుకొని రక్షింపబడాలన్నది. కాబట్టి ఏమాత్రం కూడా సమయం పోనీయకుండా సద్వినియోగం చేసుకొని సువార్త ఇప్పటివరకు వినున్నట్టయితే ఇమ్మీడియట్లీ బాప్టిజం తీసుకొని క్రీస్తు యొక్క సంఘములో సభ్యురాలుగా ఉండి కృపగలిగిన తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని, ఆయన్ని మహిమపరచాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు మీరు బాప్టిజం పొందకపోతే, ఓకేనండి, రైట్. మన సబ్జెక్టు బాప్టిజం పొందుటకు ఎంతకాలం వాక్యం వినాలంటే, ఎంతో కాలం వాక్యం వినాల్సిన అవసరం లేదు. ఒక పావు గంట, ఒక అర్ధ గంట, ఒక గంట చాలండి.
బాప్టిజానికి సంబంధించిన రక్షణకు సంబంధించిన సువార్త వింటే సరిపోయింది. సువార్త అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం. ఓకేనండి. కాబట్టి మీరు సమయం ఉండగానే సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని బాప్టిజం పొందాలని, క్రీస్తు యొక్క సంఘములో సభ్యులుగా ఉండి కృపగల తండ్రిని మయపరచాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను. చక్కగా వాక్యాన్ని మీరు విన్నందుకు, నేను తెలియజేస్తున్నప్పుడు బైబిల్లోంచి నేను తెలియజేస్తున్నప్పుడు లేఖనాలు మీరు పరిశీలన చేసినందుకు మిమ్మల్ని అందరిని అభినందిస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ